నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు దక్కిన అరుదైన గౌరవం. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్టు 2023లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి జగన్ ఒక కట్టింగ్ మాస్టర్ అన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలన్నీ పనికిమాలిన సలహాలేనని ఎద్దేవా. సజ్జలకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయని ఆరోపణ. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన సిపిఐ రామకృష్ణ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవిష్యత్తులో ఎన్నికల బాండ్లు లేకుండా చూడాలని విజ్ఞప్తి. ఇప్పటివరకు కార్పొరేట్ కంపెనీల నుంచి వసూలు చేసిన నిధుల వివరాలను బహిర్గతపరచాలని డిమాండ్. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు కేంద్రం నివేదిక ఇచ్చిందన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్. మోడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీత. ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్టు 2023లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు 3వ స్థానానికి ఎగబాకింది. జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానం దక్కించుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఒక కటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలన్నీ పనికిమాలిన సలహాలేనని అన్నారు. సజ్జలకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్దమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన శంకరావు బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని లోకేష్ అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీఎస్సీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని, రేపో మాపో విచారణ నివేదిక వస్తుందని, అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. అధికారులు నీతి నిజాయితీతో పనిచేయాలని చెప్పారు. తన రెడ్ బుక్ లో ఎక్కాలని అధికారులు ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు. జగన్ ఒక 420 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై 420 కేసులు 28 ఉన్నాయని చెప్పారు. తనకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే చెత్త కేబినెట్ అని జగన్ కేబినెట్ కు అవార్డు వచ్చిందని అన్నారు. ఏపీ మంత్రుల్ని అర్ధరాత్రి లేపి అడిగితే వారి శాఖలు ఏమిటో కూడా వారు చెప్పలేరని సెటర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ అనుకుంటుందని అన్నారు. ఉత్తరాంధ్ర ఒక పోరాటాల గడ్డ అని, ఎన్ని కేసులు పెట్టినా భయపడమని కార్యకర్తలకు వందనం చేస్తున్నానని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 1 ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఐల్ని, ఎస్ఐల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు, ఎందుకు నా ఎర్ర బుక్ లో ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానన్నా కదా. చట్టాన్ని ఉల్లంఘించద్దండి, నీతి నిజాయితీగా బతకండి అని ఈ సభాముఖంగా కోరుతున్నా.
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవిష్యత్తులో ఎన్నికల బాండ్లు లేకుండా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కార్పొరేట్ కంపెనీల నుంచి వసూలు చేసిన నిధుల వివరాలను బహిర్గతపరచాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఎలక్షన్ బాండ్ల అంశంలో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలక్షన్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సిపిఐ స్వాగతిస్తుందని చెప్పారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొందని అన్నారు. కార్పొరేట్ శక్తుల నుండి వేల కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో కొన్ని రాజకీయ పార్టీలు వసూలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఆయా రాజకీయ పార్టీలు అధికారం చేపట్టాక క్విడ్ ప్రోకో కింద ఆర్థిక విధానాలను మార్చి కోట్లాది రూపాయలు కార్పొరేట్ శక్తులు ఆర్జించేందుకు సహకరిస్తున్నారని అన్నారు. పైగా పార్టీ నిధుల వసూళ్లలో పారదర్శకత లోపించిందని, ఏ కంపెనీ నుంచి ఎంత వసూలు చేశారో బహిర్గతం చేసేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రావటం లేదని చెప్పారు. ఆర్టీఐ యాక్ట్ కింద కూడా వివరాలు వెల్లడించడానికి రాజకీయ పార్టీలు సుముఖతగా లేవని, ఈ అంశాలను సుప్రీంకోర్టు తప్పు పట్టిందని వెల్లడించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షిస్తా ఉన్నాం, స్వాగతం పలుకుతాం. ఎందుకంటే కార్పొరేట్లతో వేల కోట్ల రూపాయలు వాళ్ళ నిధులు వసూలు చేసుకొని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యుపకారంగా పిట్రోకో కింద ఇవాళ ఆర్థిక విధానాలు మార్చి వారికి అనుకూలంగా ఆర్థిక విధానాలు రూపొందిస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు వారు సంపాదించుకోవడానికి పరోక్షంగా తోడ్పడుతూ ఉన్నారు. పైగా పారదర్శకత లేకుండా ఏ కంపెనీతో ఎంత వసూలు చేశారో కూడా బయటకు చెప్పడానికి ఇవాళ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. కాబట్టి ఈవెన్ ఆర్టీఐ యాక్ట్ కింద కూడా వివరాలు వెల్లడించడానికి కూడా రాజకీయ పార్టీలకు ముందుకు రాని పరిస్థితి. దీన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కాబట్టి ఏమంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ బాండ్స్ లేకుండా చూడాలని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటి వరకు ఏవైతే కార్పొరేట్ కంపెనీలకు నిధులు వసూలు చేశారో, ఏ నిధులైతే గోప్యంగా ఉంచుకున్నారో వాటన్నిటి కూడా ప్రభుత్వం కాన్ఫిస్కేట్ చేయాలని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు కేంద్రం నివేదిక ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ తెలిపారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఠాకూర్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. వందల కోట్ల లెక్కల్లో చూపని డబ్బు అక్రమ మైనింగ్ లో చేతులు మారుతున్నాయని ఆరోపించారు. జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. The central government has informed the High Court that there is illegal sand mining is happening in Andhra Pradesh in a big level, and it means that Modi government accepts that Jagan government is promoting illegal sand mining. And when they accept to the court in High Court, why there is no action? Why there is no action from the central government, Mr. Modi's government, or the Jagan government on the illegal sand issue in Andhra Pradesh? River sand has been taken over illegally and without unlimited ecological damage has been done for the future generation of Andhra Pradesh by Mr. Jagan. And the way they are making money, every day they are making into hundreds of crores illegally. Cash, there is no accounted money onto it. There is no revenue. Very less revenue is shown to the Andhra Pradesh government. And with that comparatively, they makes money of more than 50 times more than the legal money what they are showing to the government of Andhra Pradesh. It shows that Jagan government is making a mistake, and Modi government knows that Jagan is making a mistake and looting the state of Andhra Pradesh, but they are not ready to act. It shows that Modi and Jagan are in hand in glove. They are not ready to act. Modi government is not ready to act on Jagan, on the illegal
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి మహిళా లోకాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచివేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కమిషన్లకు కక్కుర్తిపడి నియోజక అభివృద్ధిని విస్మరించారని దుయ్యబట్టారు. సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్ ప్రాంతాల్లో స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుండె సుభాషిణి సుందర్ పాల్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డ్రైనేజీలు, కాలువ గట్ల కోసం 450 కోట్లు మంజూరు చేస్తే బోండా ఉమ అవినీతికి పాల్పడ్డాడని అన్నారు. కమిషన్స్ దందాకి కేర్ ఆఫ్ అడ్రస్ బోండా ఉమా అని దుయ్యబట్టారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల నెరవేరుస్తామని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే విద్యార్థులకు అమ్మఒడి తీసేస్తాడు, వాలంటీర్ వ్యవస్థను నిర్మూలన చేస్తాడని అన్నారు. ఇన్ని పథకాలు ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, అమ్మఒడి ఇంట్లో ఇద్దరికి ఇస్తానని ఎలా చెప్పాడని అన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు రుణమాఫీ అని చెప్పి మహిళా లోకాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచివేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 32 డివిజన్లో ఉదయం నుంచి కూడా ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. మా కోఆప్షన్ సభ్యురాలైన సుభాషిణి గారు, సుందర్పాల్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరం కలిసి ఈ యొక్క డివిజన్ పర్యటనని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా 2019 ఎన్నికలు కావచ్చు, మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ డివిజన్లో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చక్కటి డెవలప్మెంట్ చెప్పాలంటే కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశారు. నిన్నగాక మొన్న మళ్ళీ దాదాపు వాకింగ్ ట్రాక్ అన్ని దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి వాకింగ్ ట్రాక్ కానివ్వండి, అన్ని రోడ్లు అభివృద్ధి చేయడం కానివ్వండి, చక్కగా ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కష్టపడడం జరిగింది. అదేవిధంగా చిన్న కొన్ని మెట్లు, అదేవిధంగా రోడ్డుకు అప్రోచెస్ కొన్ని కావాలని అడిగారు, వెంటనే అవి మంజూరు చేయడం జరిగింది. శానిటేషను గతంలో ఇక్కడ బోండోమా ఎమ్మెల్యేగా ఉండగా 450 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి డ్రైనేజీ నిర్మాణం కట్టమని చెప్పిస్తే వాటిని కమిషన్ కకృతితో దాన్ని సరిగ్గా కనీసం ఒక ప్లాన్ లేకుండా ఈ డ్రైన్స్ నిర్మించి అసలు కనీసం ఎక్కడ వాటం ఉందో ఎక్కడ ఎటెల్లాలో తెలియని పక్షంలో డ్రైన్లు నిర్మించారు. కానీ ఓన్లీ కమిషన్ కోసం కకృతులు పడి అటువంటి కకృతులు పడతారు కాబట్టి బోండోమా లాంటి ఇక్కడ అక్కర్లేదని చెప్పని ఇక్కడ ప్రజానికం కోరుకునేది. 450 కోట్లు సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాటిని ఒక ప్లానింగ్ ప్రకారం చక్కగా డ్రైన్లు నిర్మిస్తే కనుక ఒక సుందరమైన నగరంగా విజయవాడ నగరం రూపొందించుకునేది. అలా కాకుండా ఈ మొక్కను తీసుకు మరి 32వ డివిజన్లో మరి వెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరుగుతుంది. మరి జనమందరూ కూడా మరి వైఎస్ఆర్సీపీ పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే మరి రానున్నటువంటి రోజుల్లో కూడా మరి మన జగన్ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశించాలని కోరుతున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి జనాలకి తెలిసే విధంగా ఏ విధంగా జగన్ ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసింది అనేది కూడా అందరికీ తెలుస్తూనే ఉన్నది. మరి జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోకి ఎంత తేడా ఉందనేది కూడా ప్రజలందరూ గ్రహించుకుంటున్నారు. మరి ఈరోజు మరి జగన్ ప్రభుత్వం ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిందనేది ఈ డివిజన్లో తిరిగిన ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉన్నది. డెవలప్మెంట్ అనేది అభివృద్ధిలో జరుగుతూ ఉంది. అలాగే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మరి పేదవారికి ఇల్లు కానీ, లేదంటే మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి నవరత్నాలు కానీ అన్నీ కూడా చెప్పిన రీతిగా ప్రతి ఒక్క కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఏ కుటుంబం కూడా మరి పథకాలు లేనటువంటి కుటుంబం ఏదీ లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి పథకాలతో సంతోషంగానే ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో కూడా మరి మన జగన్ ప్రభుత్వానికి ఇదే విధంగా డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటూ మరి వచ్చినటువంటి పెద్దలకి అవకాశం ఇచ్చినటువంటి వారికి రోజున 32వ డివిజన్లో తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా జగనన్న పరిపాలనలో పార్టీలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు అనే విధంగా రంగులు కూడా చూడకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే అవసరం ఉందో, ఎవరికైతే పథకాలు అవసరం అనేది ప్రతి ఒక్కరికి అవసరాలు తీరుస్తూ నిత్యం
డివిజన్లు అందుబాటులో ఉంటూ ఈ రోజునే 14 కోట్లతో ఈ డివిజన్ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇంకా అభివృద్ధి చేయడానికి నిన్న పార్కు వాకర్స్కి ₹1 కోటి పెట్టి శాంక్షన్ చేసి వంతెన గాడి నుంచి దగ్గర బ్రిడ్జి వరకు వంతెన వేయటం కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, పిల్లలకి అమ్యూజ్మెంట్ పార్క్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందింది. అది వెల్లంపల్లి శ్రీని గారు, మన మల్లాది విష్ణు గారు దగ్గరుండి ఇవన్నీ ఏదైతే మల్లాది విష్ణు గారు ఉన్నారో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో ఉండి ఈ రోజుని కార్యక్రమాల్లో కానీ నవరత్నాలు స్టార్టింగ్ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి. ఈ రోజునే 3,000 వరకు పెన్షన్ ఇస్తున్నారు. ఆ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈ రోజున మళ్ళీ వెల్లంపల్లి గారు వచ్చి గడప తిరుగుతూ ఏదైతే ప్రతి ఒక్కరికి అవసరం ఉందో తెలుసుకుంటూ వాళ్ళకి ఇమీడియట్గా పని అయ్యే విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరందరూ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఆశీర్వదించి జగనన్న ప్రభుత్వాన్ని దీవించి మళ్ళీ మన వాలంటీర్ వ్యవస్థ ఉండి ప్రతి ఒక్కల పథకాలు ఎక్కడ లంచాలు లేకుండా ప్రభుత్వం రావాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. అలాగే వెల్లంపల్లి శ్రీను గారిని కూడా సెంట్రల్ నియోజకవర్గం అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ మన డివిజన్ కులం చూడం మతం చూడమని చెప్పి అధికారంలోకి వచ్చిన కులం మతం చూసే పథకాలను లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శలు గుప్పించారు. మోసానికి, మాయకి, అక్రమాలకు, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచక పాలనకు చమరగీతం పాడవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ అధ్యక్షులు నారాయణపు స్వామి, ప్రదీప్ రాజు మరియు డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పూర్ణానందపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద డివిజన్ పర్యటన జరిగింది. ఈ మేరకు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల్ని కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ రాజుతో కలిసి 35వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని అన్నారు. తాము ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే వారు మాతో అధికార పార్టీ వాళ్ళు డ్వాక్రా మహిళల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాతో చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ పార్టీ గాని కులం చూడం మతం చూడం అని చెప్పిన మీరు ఈ రోజున కులం చూసి పార్టీ చూసి మాత్రమే పథకాలను లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నారని ఇది చాలా దుర్మార్గమని అన్నారు. వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటని అన్నారు. ఏ రోజు కూడా మాట మీద నిలబడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, వైసీపీ పార్టీ అంటేనే అవినీతికి, మోసాలకి, అక్రమాలకి పెట్టింది పేరని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి ప్రధాన ప్రయాణమని, ప్రజలకు మంచి జరగాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నవీన్ రాజు, నాని, దాము, బుడ్డి భాస్కర్, ప్రసాద్, సుమన్ నాయక్, నాని తదితరులు పాల్గొన్నారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 35వ డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ రాజు గారితో కలిసి మరి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలు డ్వాక్రా మహిళలను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. పార్టీ పేరు చెప్పి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ ఏం మాట్లాడారు? కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటున్నారు. ఈ రోజున వాళ్ళు కులం చూసి, మతం చూసి, పార్టీలు చూసే పథకాలు కానీ లబ్ధిదారుల ఎంపిక కానీ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రజల్ని ఒత్తిడికి గురి చేసి వేధింపులు చేస్తూ వాళ్ళకి వచ్చేటువంటి ఆర్థిక లబ్ధిని కూడా రానియకుండా గతంలో మీరు ఆ పార్టీ ఇప్పుడు ఈ పార్టీలో ఉంటేనే చేస్తామనేటువంటి ఒత్తిడికి గురి చేసి వాళ్ళ ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని మోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏ రోజు మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ పార్టీ అంటేనే మోసానికి, మాయకి, అక్రమాలకి, అవినీతికి మొత్తానికి కలిపి వాళ్ళ పార్టీ అని, వాళ్ళది ఒక పార్టీ అని ప్రజలైతే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రదీప్ రాజు 35వ డివిజన్ అధ్యక్షుడిని.
ఈరోజు ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వంలో భాగంగా మహేష్ గారు మా డివిజన్కి వచ్చేయడం జరిగింది. సో మేము ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గంలో తీసుకెళ్ళడానికి అన్నీ సిద్ధంగా ఉన్నామని వాళ్ళకి భరోసా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ డివిజన్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం పూర్ణానందంపేట అంతా మనకి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది, అంటే పాజిటివ్ ఓటింగ్. సో ఆ పాజిటివ్ ఓటింగ్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజే ప్రారంభించాము. దగ్గర ఒక 1 month అవుతుంది అన్నయ్య వచ్చి ఇక్కడికి. సో ఈ రోజు నుంచి మళ్ళీ డివిజన్ పర్యటన మొదలుపెట్టాము. అలాగే బేసిక్గా సామాన్యంగా సమస్యలు ఎక్కువ ఉన్నాయి 35 డివిజన్లో. కార్పొరేటర్ అందుబాటులో ఉండదు, ఆమె ఎక్కడో పడమట్లోనో ఎక్కడో ఉంటుంది. ఇంకా ఎమ్మెల్యే సంగతి అంటారు, ఇంకా అంతే సంగతులు. తీసుకెళ్ళి సెంటర్లో వేశారు అతన్ని. ఇక్కడ కార్పొరేటర్ ఏంటంటే గాలి వదిలేశారు, దోమలు ఎక్కువైపోయినాయి, అందరూ డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వాటర్ కూడా సరిగ్గా రాదు, కరెంటు కూడా పోతూ ఉంది అని చాలామంది చెప్తా ఉన్నారు. వీటన్నిటినీ మహేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా వాళ్ళకి భరోసాను కల్పించారు ప్రజలందరికీ. సో ఈ కార్యక్రమంలో ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ ప్రజలు సహకరిస్తున్నారు. సో దానికి మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. అలాగే డివిజన్ అధ్యక్షులు అన్న నగర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ఇంటింటికి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వం అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. తమ పాలన పట్ల ప్రతి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రెహమతున్నీసా హయత్బాయ్ ఆధ్వర్యంలో రావిచెట్టు సెంటర్ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారని స్పష్టం చేశారు. తమ పాలన పట్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుతుందని తెలిపారు. జనసేన టీడీపీ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దాచుకోవటం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్లో రెహమతున్నీసా గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో కొండ ప్రాంతం మొత్తం తిరిగి అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తున్నాం. అలాగే మెట్ల మార్గం కొన్ని చోట్ల దెబ్బతినుంటే అది కూడా మేము చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి పైన మొత్తం మెట్ల మార్గం కానీ కొన్ని ఏరియాల్లో అవన్నీ రిపేర్ చేయించి మొత్తం వాటర్ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అలాగే ఎలక్ట్రికల్ లైన్ కానీ మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అడుగుతుండే, అయ్యా మాకు పెన్షన్ వస్తుంది, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు ఇళ్ళ పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మాకు ఏదైతే ఇల్లు ఇచ్చారో ఆ ఇల్లు పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు, మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ఆనందంగా ఉన్నాం, మాకు సంక్షేమ పథకాలు పొందుతున్నాయి అయ్యా, ఆయనకు కాకపోతే ఇంకెవరికి వేస్తాం మేము ఓట్లు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆయనకే సీఎం చేస్తామని చెప్పి ఈ ప్రజల నుంచి వచ్చే స్పందన ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని బ్రహ్మరథం పట్టి మరి మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇంకెవరికి వేస్తామయ్యా, మేము వేరే పార్టీలకు వేయం, మేము జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం చేసుకుంటాం అంటున్నారు. మేము అభివృద్ధి చేసి జనాల్లోకి వెళ్ళి ఎలాగున్నాయి మా సంక్షేమ పథకాలు, ఏ అయితే మీకు అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరుస్తున్నారా లేదా, కార్పొరేటర్ గారు కానీ వాలంటీర్లు కానీ అలాగే సచివాలయ వ్యవస్థ కానీ అంతా బాగా పనిచేస్తున్నారు, మేమందరం సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేమందరం బాగా ఆనందంగా ఉన్నామయ్యా. మా వర్గంలో 38వ డివిజన్ రెహమతున్నీసా గారు వార్డులో మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు షేక్ ఆసిఫ్ గారు అందరం కలిసి ఈరోజు మన కార్పొరేటర్లు చైతన్యారెడ్డి గారు, నరేంద్ర గారు, ఇఫాన్ గారు, పార్టీ నాయకులు డివిజన్ నాయకులు బొమ్మ మధు గారు, అలాగే ఎస్సీసీఎల్ బోదాల శ్రీను గారు, నజీర్ గారు, అందరూ ఇఫాన్ గారు, అందరూ పెద్దలందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వెళ్ళటం జరిగింది. ఏదైతే ప్రజల వద్దకే పాలన కాన్సెప్ట్లో గెలిచిన నాయకులు కానీ
ఎవ్వరూ ఇళ్లల్లో పడుకోకుండా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజలకి సంక్షేమం అందుతుందా లేదా, ప్రజల అభివృద్ధికి ఎక్కడైనా ఆటంకాలు కలుగుతున్నాయా, ప్రతినిత్యం ప్రజల్లోనే తిరగాలి, ప్రజల్లోనే మమ్మికం అవ్వాలి, ప్రజలు ఏ ఇబ్బంది ఎక్కడ పడకూడదు అన్న ముఖ్యమంత్రి గారు మన గౌరవనీయులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గడపకి నిత్యం వెళ్ళడం జరుగుతుంది. నిత్యం వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది. త్వరితగతిలోనే పరిష్కరించడం జరుగుతుంది. ఏదైతే 14 ఏళ్ళ నేను సీఎంని, 14 ఏళ్ళు అలాగే 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకాన్ని ఏనాడు అమలు చేయక ప్రజలతో చీకొట్టించుకొని 23 సీట్లకు మాత్రమే పరిమితమైన వ్యక్తి. ఈరోజు ఆయన వయసులో సగం వయసున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలను ఇంత అభివృద్ధిని చూపిస్తుంటే 14 ఏళ్ళలో నేను ఇది చేశాను, దీనివల్ల మీకు మంచి జరిగిందని చెప్పుకోకుండా మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవి నేను ఈరోజు ఆసిఫ్ గారిని ఈరోజు ఎమ్మెల్యేగా ఓట్లేయమని అడగడానికి మా డివిజన్ అంతా తిరిగామండి. జగన్ గారి పథకాలన్నీ బాగున్నాయి అని చెప్పి ఆసిఫ్ గారికి ఎక్కువ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చిన్న ఏమన్నా పొరపాట్లు ఉంటే, చిన్న డ్యామేజ్లు ఉంటే అవన్నీ మేయర్ గారి ద్వారా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ నవరత్నాల పథకాలు చాలా బాగున్నాయి, అందరికీ అన్ని పథకాలు వచ్చినాయి అని అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జై జగన్. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు సాహసోపేతమైనదని, ఇక దీనిపై ఎలాంటి మార్పులను అనుమతించవద్దని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం శిరసా వహించాలని, ఇప్పటికే ఇచ్చిన బాండ్ల సొమ్ము కూడా పార్టీలు వెంటనే వెనక్కి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకోలో భాగంగానే పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తున్నాయని తాము ఎన్నికల కమిషన్ కు గతంలోనే విన్నవించామని జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో మీడియాకు తెలిపారు. ఇంకా ఎన్నో సంస్కరణలు వస్తే కానీ భారత రాజకీయ వ్యవస్థ రిపేరు కాదని ఆయన పేర్కొన్నారు. జై భారత్. ఈరోజు సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేస్తూ ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పును జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు ఎన్నికల సంస్కరణలో ప్రధానంగా మేము మాట్లాడిన సంస్కరణ ఈ విషయం. అందువల్ల ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల కేవలం కొన్ని ప్రస్థాపిత పార్టీలకే కార్పొరేట్ల దగ్గర నుంచి ఫండ్స్ రావడం, వీటి వల్ల వారు బలోపేతమై మిగతా పార్టీలను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక అడ్డుగోడలుగా ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ నిలుస్తుంది. సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇది క్విడ్ ప్రోకో అరేంజ్మెంట్ అని చెప్పారు. అంటే ఈ కార్పొరేట్లు వీళ్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడానికి ఇస్తున్న డబ్బులు ఈ మొత్తం నాకు ఇది మీకు అది అన్న విధంగా క్విడ్ ప్రోకో జరుగుతోంది. కాబట్టి దీన్ని రద్దు చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా గొప్ప విషయం. తర్వాత దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కానీ ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది పూర్తిగా ఈ ఎన్నికల వ్యవస్థలను అది విధ్వంసం చేయడమే అన్నది నా అభిప్రాయం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానం చేస్తూ అన్ని పార్టీలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన డిపాజిట్స్ అన్నీ కూడా ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెట్టారో వాళ్ళకు మళ్ళా తిరిగి ఇచ్చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సంస్కరణలు రావాలి అని జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటూ ఉంటుంది. అలాగే సుప్రీం సిజే గారు ఇది ఒక సాహసోపేత నిర్ణయం అంటారు. సాహసోపేత నిర్ణయం ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఉన్నది సాహసాలు చేయడానికి. సుప్రీంకోర్టు కనుక సాహసం తీసుకోకుంటే ఇంకెవరు దేశంలో సాహసం చేయగలరు. అందువల్ల ఇంకా సంస్కరణలు రావాలని మేము కోరుకుంటాం. పెద్ద పెద్ద సభలకు పర్మిషన్లు ఇవ్వకూడదు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాత్రమే ఉండాలి. తర్వాత టీవీలో ఉన్న సమయాన్ని కూడా అందరికీ సమానంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య పార్టీలు కొన్ని టీవీ ఛానళ్ళని వాళ్ళ ఛానళ్లుగా వాళ్ళ గొంతులుగా వినియోగించుకుంటున్న ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంగా కూడా అందరికీ సమానమైన బ్రాడ్కాస్టింగ్ టైం వచ్చేటట్టు కూడా చూడడం చాలా అవసరం. ఈ విధమైన మార్పులు తీసుకొచ్చి ఎన్నికల సంస్కరణలు వచ్చినప్పుడే ఈ వ్యవస్థ మీద ప్రజల యొక్క నమ్మకం బలపడుతుంది. ఆ తర్వాత ఎన్నికలు కూడా సజావుగా జరిగి ప్రజాస్వామ్యం మీద ప్రజల యొక్క అభిప్రాయం కూడా బలోపేతం అవుతుంది. ఇది చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ ఓటు హక్కు అన్నది చాలా పవిత్రమైనది. అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా తమరి ఓటు హక్కును వినియోగించుకొని ప్రస్థాపిత రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మన అభివృద్ధి కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలని జై భారత్ నేషనల్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. నమస్కారం. జై భారత్.
రాయలసీమ బాగుపడాలంటే తిరుపతి రాజధానిగా చేయాలని మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని అని చెప్పారని గుర్తు చేశారు. మెడ్రాస్ నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని చేశారని, తర్వాత హైదరాబాద్, ఇప్పుడు తుళ్లూరు రాజధాని చేశారని అన్నారు. అదే తిరుపతి అంటే అందరికీ ఆమోదమని, దానికి అనువుగా 1,00,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఉందని తెలియజేశారు. స్వార్థ రాజకీయాల కోసం జగన్ 3 రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అన్ని జరిగాయని, ఇది కూడా జరగాలని ఆయన ఆకాంక్షించారు. బడ్జెట్ సమావేశం 17వ తేదీ జరగబోతా ఉంది. ఈ బడ్జెట్లో 1370 కోట్లు క్యాపిటల్ కానీ రెవెన్యూ కానీ ఆదాయాలని చూపించారు. రెవెన్యూ 820 కోట్లు, క్యాపిటల్ 501 కోటి. ఇది చిల్లర మల్లరగా 48 కోట్లు, మొత్తం కలిపితే 1370.49 అని చెప్పనేటువంటిది చూపించారు. అంకెలు మాత్రం చాలా ఘనంగా ఉన్నాయి, ఎలాంటి సందేహం లే. అభివృద్ధి మాత్రం ఆవిడ దూరంలో ఉంది. అంకెలు ఘనం, అభివృద్ధి శూన్యం అన్నట్టుగా ఉంది ఈ కార్పొరేషన్ బడ్జెట్. ప్రభుత్వ నమూనా ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బడ్జెట్కి మోడల్ కార్పొరేషన్ బడ్జెట్. ఇందుట్లో ఎలాంటి తేడా లేదు. పోలిస్తే అందుట్లో ఉన్నవి ఇందుట్లో, ఇందుట్లో ఉన్నవి అందుట్లో కూడా చూసేటువంటి దానికి మనకి పోలిక చూస్తే అర్థమవుతుంది. ఇంత బడ్జెట్ చూపించినటువంటి వాళ్ళు ప్రజలకి మేలు చేశారా అని అంటే, ప్రజలకి మేలు చేసినటువంటిది మాత్రం కానరాట్లా. రెవెన్యూ పేరుతో విపరీతమైనటువంటి భారాలను ప్రజల మీద మోపేటువంటి దానికి వైసీపీ పాలకపక్షం ఈ బడ్జెట్ వండింది. తీపి చేదు కలయికగా ఉండటం సహజం, కానీ ఇది తీపి చేదు కాదు, ఇది మొత్తం చేదుగానే ఈ బడ్జెట్ సాగేటువంటి పరిస్థితి. రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. సినిమాకు సంబంధించి పూర్తి రికార్డుల్ని తమకు అందించాలని స్పష్టం చేసింది. రాజధాని ఫైల్స్ సినిమా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టతను దిగజార్చేలా ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నానితో సహా మరికొన్ని ప్రాంతాల్ని అనుచితంగా చిత్రీకరించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సినిమాను విడుదల ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రేపటి వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భానుప్రకాష్ తెరకెక్కించగా కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ నటించారు. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఉన్నా లేదు చెప్పండి తల్లి, వెళ్ళిపోతారేంటమ్మా సార్? దాంట్లో సార్ వాట్సాప్ లో మీరు ఏదో మెసేజ్ పెట్టి చూపిస్తారేంటి సార్? ఏమండి, మీరు ఆర్డర్ కాపీ అనేది తీసుకొచ్చారు, ఇందులో ఎక్కడో చూపించండి. మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారేంటి సార్? మీరు ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ అంటున్నారు కదా, మాకు ఇచ్చారు కదండి. మళ్ళీ ఆర్డర్ కాపీ అని మీరు ఇచ్చారు, ఇందులో ఆపమని ఎక్కడ ఉంది చూపించండి సార్. మరి వస్తున్నప్పుడు సినిమా ఎందుకు ఆపారు? ఈ లోపు వచ్చేవారు కాగాలి కదా మీరు. నాకు ఎందుకండి, సినిమా వచ్చిందో చూపించాలి, సినిమా వచ్చిందో చూపించాలి. మీరు మరి సినిమా మరి ఎలా చెప్తారు? సినిమా అలా చెప్తారు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఏం చెప్పండి, ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏది ఏంటని సార్? ఇది ఇచ్చింది కాదు, ఇది ఇచ్చారు కదా సార్. సరే, ఆర్డర్ లేకుండా మీరే పని చేస్తారు, మీకే ఉద్యోగాలు ఇచ్చింది.
అన్నసరిగా ఉద్యోగాలు ఇస్తే ఆ మాటలు 45 నిమిషాలు మాట్లాడొద్దు. అవి మాట్లాడొద్దు. మీరెవరు అనడానికి? మా ఉద్యోగాలు ప్రశ్నించాలి మీరెవరు? మా ఉద్యోగాలు ప్రశ్నించాలి మీరెవరు? వివిధాలు గవర్నమెంట్ ఎంప్లాయీ మా ఉద్యోగాల గురించి బందర్ రోడ్లోని బిఎన్ఆర్ జ్యువెలర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి ఉంచినట్లు బిఎన్ఆర్ జ్యువెలర్స్ సీఈఓ రమేష్ బాబు తెలిపారు. బంగారంలో 50% తరుగు, వజ్రాభరణాలు ఎటువంటి మజూరీ లేకుండా వజ్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. నమ్మకం మరియు నాణ్యత కలిగిన బంగారం, వజ్రాభరణాలకు నిలయమైన బిఎన్ఆర్ జ్యువెలర్స్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుందని బిఎన్ఆర్ జ్యువెలర్స్ సీఈఓ రమేష్ బాబు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొనుగోలుదారులకు నూతన ఆఫర్లను వివరించారు. బిఎన్ఆర్ జ్యువెలర్స్ బ్రాండ్ గత 25 సంవత్సరాలుగా వజ్రాభరణ రంగంలో అందరికీ సుపరిచితమైనదని తెలిపారు. బందర్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలుదారులకు బంగారంలో 50% తరుగు, వజ్రాభరణాలలో ఎటువంటి మజూరీ లేకుండా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బిఎన్ఆర్ జ్యువెలర్స్ నాణ్యతలో మంచి నగిసితో కొనుగోలుదారులను ఆకట్టుకుంటుందని చెప్పారు. వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆఫర్ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని, సరికొత్త మోడల్స్ ను కొనుగోలు చేయాలని, అలాగే బిఎన్ఆర్ జ్యువెలర్స్ అంటే వడ్డానములకి పేరుగాంచిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ షోరూమ్ ను సందర్శించి సరికొత్త ఆఫర్లను సద్వినియోగపరచుకోవాలని కోరారు. బహిర్దేశే దేవాదిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః దేహేభ్యస్య బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రీమియం జ్యువెలరీ షోరూము బందర్ రోడ్డు ఉందండి. ఇది ఈ రోజు మేము మొట్టమొదట వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. బిఎన్ఆర్ అనేటటువంటి సంస్థ 1999వ సంవత్సరంలో ఏర్పరచడం జరిగిందండి. ఈ రోజుకి అది కూడాను 25 సంవత్సరాలండి. సో బ్రాండ్ వచ్చి సిల్వర్ జూబ్లీ, మరి ఈ ప్రీమియం జ్యువెలరీ షోరూమ్ వచ్చి మొట్టమొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి మా కస్టమర్స్ అందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఈ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఎన్నో ఆఫర్లని ఇచ్చామండి. అవి ఏమిటి అంటే, మీరు పర్చేజ్ చేసినటువంటి ప్రతి గోల్డ్ ఐటమ్ మీద కూడాను వేస్టేజ్ మీద మరియు స్టోన్స్ మీద 50% కన్సెషన్ ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా మరి మజూరీ వచ్చి 0% అనమాట. మరి మీరందరూ కూడాను చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈ ఆఫరు ఈ నెల 29వ తారీఖు వరకు ఉందండి. మరి 1వ తారీఖు ప్రారంభమయ్యి 29వ తారీఖు వరకు జరిగేటటువంటి ఈ ఆఫర్ని మీరందరూ కైవసం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మార్కెట్లో ఎన్నో జ్యువెలరీ షాప్స్ ఉంటాయండి, కానీ అన్నిటికంటే కూడాను చాలా వినూత్నంగా ప్రతి వస్తువులో కూడాను మంచి అందం, అంటే చేసేటటువంటి విధానంలో కూడాను మంచి నేర్పరితనము, వినూత్నమైనటువంటి, ఎవరైతే వివాహాలకి ఆర్నమెంట్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఒక్కసారి ఈ షోరూమ్ విజిట్ చేస్తే చాలండి, ఇక వాళ్ళకి కంప్లీట్గా కావాల్సినటువంటి రేంజ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. మా దగ్గర గోల్డే కాదండి, డైమండ్స్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. డైమండ్ ఆర్నమెంట్స్ మీద కూడాను మేము మజూరీ లేకుండా వార్షికోత్సవ సందర్భంగా ఆఫర్ ఇస్తున్నామండి. మరి ఐజీఐ సర్టిఫైడ్ వార్షికోత్సవం మనకి జరుగుతుందండి. ఈ మొదటి వార్షికోత్సవంలో మనకి కంపెనీ సైడ్ నుంచి మనకి మంచి ఆఫర్స్ అని ప్రొవైడ్ చేశారండి. అది మన కంపెనీ మనకి స్టార్ట్ అయింది 1999లో మనకి స్టార్ట్ అయిందండి. టోటల్ మనకి వార్షికోత్సవం జరుగుతుంది, సిల్వర్ జూబ్లీ జరుగుతుందండి. మొదటి వార్షికోత్సవం వల్ల మనకి మంచి ఆఫర్స్ అని మన బిఎన్ఆర్ సంస్థ వాళ్ళు మనకి ఆఫర్స్ అని ప్రొవైడ్ చేశారండి. ఈ ఆఫర్స్ మనకు వచ్చి గోల్డ్ జ్యువెలరీ చూసుకుని మనకి స్టార్టింగ్ మనకి 1వ తారీఖు నుంచి అండి ఈ మంత్ 29 వరకు మనకు ఆఫర్స్ అని ప్రొవైడ్ జరుగుతుంది. ఈ ఆఫర్లు మనం ప్రతి ఒక్క కస్టమర్ మనం యూటిలైజ్ చేసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీంట్లో మనకు వచ్చిన ఆఫర్స్, కంపెనీ ఇచ్చిన ఆఫర్స్ ఏంటంటే గోల్డ్ జ్యువెలరీలో నుంచి మనకి
ప్రతి విఏ తరుగులో నుంచి మనకి 50% ఆఫర్ మన తరుగు జరుగుతుందండి. మేకింగ్ ఛార్జెస్లోంచి మనకి కంప్లీట్గా జీరో మేకింగ్ ఛార్జెస్ అండి. స్టోన్లో కూడా మనకి 50% ఆఫర్ అనేది మనకు జరుగుతుందండి. సో ఈ ఆఫర్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే మనకి గోల్డ్ జ్యువెలరీ తర్వాత మనకి ఒక పొలికీ ఐటమ్స్ మీద కూడా మనకి పొలికీలో కూడా తరుగులో మనకి తరుగు మజూరీ అనేది కంప్లీట్గా జీరో అవుతుందండి. అలాగే మనకి ఎక్స్క్లూజివ్ మన డైమండ్ షోరూమ్ అండి. డైమండ్లో మనకి మంచి ఆఫర్స్ అని ప్రొవైడ్ జరుగుతుంది. డైమండ్లో మనకి పర్ క్యారెట్ వచ్చి 53,999 పర్ క్యారెట్ జరుగుతుందండి. అలాగే మేకింగ్ ఛార్జెస్లో నుంచి కూడా మనకి 50% ఆఫరు వర్తబుల్ అవుతుందండి. ఈ ఆఫర్ ప్రతి ఒక్కరు అందరూ యూటిలైజ్ చేసుకొని మా సంస్థకి మనకి దినదినాలు మనకి అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే ప్రేక్షకుల దగ్గర నుంచి మనకి మంచి సపోర్టింగ్గా కోరుకోవాలని మేము ఆశిస్తున్నామండి. అలాగే మనకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు దక్కిన అరుదైన గౌరవం. స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్టు 2023లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి జగన్ ఒక కట్టింగ్ మాస్టర్ అన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలన్నీ పనికిమాలిన సలహాలేనని ఎద్దేవా. సజ్జలకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయని ఆరోపణ. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన సిపిఐ రామకృష్ణ. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భవిష్యత్తులో ఎన్నికల బాండ్లు లేకుండా చూడాలని విజ్ఞప్తి. ఇప్పటివరకు కార్పొరేట్ కంపెనీల నుంచి వసూలు చేసిన నిధుల వివరాలను బహిర్గతపరచాలని డిమాండ్. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు కేంద్రం నివేదిక ఇచ్చిందన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్. మోడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.